ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరియర్ లో పుష్ప 2 సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రెండో హైయెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. సుమారుగా 1800 కోట్లకు పైగా వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది పుష్ప 2 ది రూల్. ఇక ఇలాంటి వండర్ క్రియేట్ చేసిన పుష్ప 2 సినిమా మొదటిసారి శాటిలైట్ ఛానల్లో ప్రీమియర్ అవుతున్నప్పుడు భారీ రేటింగ్ వస్తాయని ఆశించడం చాలా న్యాచురల్. అంచనాలకు తగ్గట్టే స్టార్ మా టీం కూడా విస్తృతంగా ప్రమోషన్లు చేసింది. డైరెక్టర్ సుకుమార్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ ఇంటర్వ్యూ ఫుటేజ్ ను కూడా పుష్ప 2 టెలికాస్ట్ చేసే సమయంలో ఎక్స్క్లూజివ్ కంటెంట్ గా వదిలింది స్టార్ మా. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా టీఆర్పీ రేటింగ్స్ లో పుష్ప 2 మహా అద్భుతం చేయలేకపోయింది. అనుకున్నంత స్థాయిలో టీఆర్పీ రేటింగ్స్ రాకపోవడాన్ని చూసి అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కో ఇటు టీవీ వర్గాలకు బిగ్ షాక్ ఇచ్చింది. నిజానికి రిపోర్ట్స్ ప్రకారం అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ కు వచ్చిన టీఆర్పీ 12.61 మాత్రమే. ఇది మంచి నెంబరే కావచ్చు, కానీ బిగ్ స్క్రీన్ పై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన పుష్పరాజ్ రేంజ్ తో పోల్చితే ఈ రేటింగ్ చాలా చిన్న విషయం. ఇకపోతే గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురంలో సినిమాకు 29.4 టీఆర్పీ రాగా పుష్ప ది రైస్ కు 22.5 టీఆర్పీ వచ్చింది. అలాగే డీజే దువ్వాడ జగన్నాథం సినిమాకు 21.7 రేటింగ్ రాగా అల్లు అర్జున్ కెరియర్ లో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాకు మాత్రం 12.5 రేటింగ్ వచ్చింది. అయితే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా టీఆర్పీకి దగ్గరగా పుష్ప 2 టీఆర్పీ నమోదు కావడం సినీ విమర్శకులకు సైతం ఆశ్చర్యం కలిగించే విషయం. సరిగ్గా పుష్ప 2 ది రూల్ సినిమా స్టార్ మాలో స్ట్రీమింగ్ అవుతున్న సమయంలోనే కామెడీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్న సినిమా జీ ఛానల్లో రావడం కూడా పుష్ప 2 కు మైనస్ అయిందని చెప్పాలి. ఏదేమైనా శాటిలైట్ ఛానల్లో పుష్పరాజ్ మ్యాజిక్ పనిచేయలేదని సినీ విమర్శకులు చర్చించుకుంటున్నారు.